అది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక కేరళ, అస్సోం, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు నాణ్యమైన కొబ్బరి మొక్కను సరఫరా చేసి కొబ్బరి విత్తన ఉత్పత్తి కేంద్రం. అనేక హైబ్రిడ్ రకాలను తయారు చేసి కొబ్బరి పంటలో పలు మార్పులకు కేంద్ర బిందువుగా నిలిచింది. 100 మందికి పైగా సిబ్బంది, కూలీలతో కళకళ్లాడిన ఆ కేంద్రం ఇప్పుడు ఎలా ఉంది? అందులో పనిచేస్తున్న సిబ్బంది, కూలీలు ఇప్పుడు ఏం కోరుతున్నారు? తదితర అంశాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. పచ్చదనం ప్రగతికి చిహ్నం. నేటి మొక్కలే రేపటి వృక్షాలు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. రసాయన ఎరువులు మానుకో, సేంద్రియ ఎరువులు వాడుకో. సుగంధ ద్రవ్యాల పంట ఇస్తుంది సిరులు మీ ఇంట. బిందువే బంధువు. వృక్షో రక్షితి రక్షతః. ఇలాంటి పలు విలువైన నినాదాలు ఈ విత్తనోత్పత్తి కేంద్రానికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ నినాదాలకు తగ్గట్టుగానే ఎన్నో సదాశయాలతో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఈ కేంద్రం గతంలో కొబ్బరి రైతులకు అండగా నిలిచి ఈ పంట అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉంది. దివిసీమకు కొబ్బరి మొక్కలు అందించాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రానికి అనుబంధంగా 1990లో ఏర్పాటైంది. 1991 నుండి ఈ క్షేత్రం నుండి మొక్కలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు పలు రకాల కొబ్బరి విత్తనాల సృష్టి ఇక్కడ జరిగింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ విత్తనోత్పత్తి కేంద్రం సిబ్బంది కొరతతో తీవ్రంగా సతమతమవుతోంది. ఒకప్పుడు ఇక్కడ ప్రతిరోజు 100కి పైగా సిబ్బంది, కూలీలు నిరంతరం శ్రమించేవారు. మొక్కల్ని కొనుగోలు చేసే రైతులతో కలకలలాడేది. ఇప్పుడు కేవలం 3 సిబ్బంది, కొంతమంది కూలీలు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ విత్తనోత్పత్తి కేంద్రం గురించి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యాన శాఖాధికారి కిషోర్ ఏమంటున్నారంటే, 1997 నుంచి 2005 వరకు 20,000 నుంచి 25,000 కొబ్బరి మొక్కలు ఉత్పత్తి చేయడం జరిగింది. దీంతో పాటు సంకరీకరణం అనేది కూడా చేయడం జరిగింది. పక్క నర్సులో ఉన్న పొడుగు రకాలకి ఇక్కడ ఉన్న ఈ 5 రకాలైన పొట్టి రకాలకి సంకరీకరణం జరిగి గోదావరి గంగా అటువంటి క్రాసింగ్ వెరైటీస్ కూడా ఉత్పత్తి చేసి రైతులకు అందజేయడం జరిగింది. అప్పుడు ఆ సంవత్సరంలో ఎక్కువ మంది స్టాఫ్ ఉండేవాళ్ళు కాబట్టి ఆ టెక్నికల్గా తెలిసిన స్టాఫ్ ఉండి హైబ్రిడేషన్ ఎలా చేయడం అనేది తెలిసిన వాళ్ళు ఉండే బట్టి అప్పుడు సంకరీకరణం అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది ఉంటున్నారండి మీ దగ్గర? ప్రస్తుతము నేను నాతో పాటు ఒక ట్రాక్టర్ డ్రైవరు, ఒక మాలి, ఈ ముగ్గురమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటామండి. మిగతా వాళ్ళు ఓన్లీ డైలీ వేజెస్ కింద వచ్చే వర్కర్స్ ఉన్నారు. ప్రస్తుతం హైబ్రిడేషన్ ఏం చేయట్లేదండి, ఎందుకంటే చెట్లు అనేది పెద్దగా అయిపోయినాయి. మళ్ళీ టెక్నికల్ స్టాఫ్ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ కూడా రావటం జరగట్లేదు. ఇప్పుడు కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం అనేది ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఇది ఒకటే అండి. మరి దీని నుంచి సంవత్సరానికి ఎన్ని మొక్కలు ఉత్పత్తి చేస్తున్నారు మీరు రైతులకు? ఇంతకు ముందు అయితే 20,000, 25,000 చేసేవారు. ఈ సంవత్సరం 30,000 నుంచి 50,000 చేద్దామనే ఉద్దేశం ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే 1,00,000 వరకు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ఇది ఒకటే సరిపోదు కదా, మరి దీన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేస్తున్నారు, లేదా ఎక్స్టెన్షన్ ఇంకేమైనా చేస్తున్నారా? ఎక్స్టెన్షన్ అయితే చేయట్లేదు, కానీ ఈ నర్సరీనే బాగా స్ట్రెంథనింగ్ చేసినట్లయితే మన తెలంగాణ ఉన్న రైతులందరికీ కొబ్బరి మొక్కలను సరఫరా చేయడానికి కావాల్సిన మొక్కలు ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్ని రకాలు చేస్తున్నారు మీరు? ప్రస్తుతం 5 రకాలండి. 5 రకాలు: గంగా బొండము, చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్, మలైన్ ఆరెంజ్ డ్వార్ఫ్, మలైన్ గ్రీన్ డ్వార్ఫ్, మలైన్ ఎల్లో డ్వార్ఫ్, 5 రకాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న మొక్కలు కొత్తగా ఏమైనా మన నర్సరీలో ఉత్పత్తి చేస్తున్నారు? కొత్తగా చేయడానికి ఇప్పుడు హైబ్రిడేషన్ చేస్తే, స్టాఫ్ కనుక అందుబాటులోకి తెస్తే మన తెలంగాణకు సూటబుల్ అయిన మొక్కలను కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ ఈ నర్సరీ ద్వారా రైతులకు అనేది నమ్మకం ఏర్పడింది. ఇక్కడ నర్సరీ దగ్గర మొక్కలు తీసుకున్న తర్వాతే వాళ్ళకి అనేది నమ్మకం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం వల్లే కాకుండా బయట రాష్ట్రాలైన అస్సాం, ఒరిస్సా నుంచి, కేరళ నుంచి కూడా వివిధ రకాల రైతులు కూడా వచ్చి వాళ్ళకి మొక్కలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ నర్సరీ మీద నమ్మకం ఏర్పడిందండి.
ఇక్కడైతే నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేయడం జరుగుతుందనేది నమ్మకం ఏర్పడిందండి. ఈ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రానికి గతంలో చాలా మంచి పేరు ఉండేది. ఇతర రాష్ట్రాలకు కూడా మేలు రకాల విత్తనాల్ని సరఫరా చేశారు ఇక్కడి సిబ్బంది. గత వైభవాన్ని పునరుద్ధరించేలా తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి తిరిగి దీన్ని పూర్వదశకు తీసుకురావాలని ఇక్కడి కూలీలు కోరుతున్నారు. తెలంగాణకు అనువైన మరిన్ని రకాలను తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. 5 రకాలుగా బెడ్ల కింద పెట్టి వేరు బెడ్ల కింద పెట్టి తయారు చేస్తున్నాం. ప్రస్తుతం హైబ్రిడేషన్ అయితే తెలియదు. అవే చెట్లు కాయలు కూడా వేరు బెడ్ల కింద పెడుతున్నాం. ఇతర రాష్ట్రం నుంచి వస్తున్నారు, మొక్కలు పట్టుకెళ్తున్నారు. గోదావరి, గంగ ఇటువంటి అనేక రకాలు కూడా పట్టుకెళ్తున్నారు. నేను గత సంవత్సర కాలం నుంచి కొబ్బరి నర్సరీలో డైలీ వర్కర్గా పనిచేస్తున్నాను. ఇందులో వచ్చేసి కొబ్బరిలో 5 రకాలు ఉన్నాయి. 5 రకాల విత్తనాలు కూడా తీసి మేము మొక్క తయారు చేస్తుంటాం. ఆ మొక్క నర్సరీ అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటారు. అదే కాకుండా నర్సరీని అభివృద్ధి పరచడానికి ఇంకా అనేక రకాల మొక్కలు కూడా మేము తయారు చేస్తుంటాం. ఇందులో వచ్చేసి నర్సరీలో స్టాఫ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. స్టాఫ్ లేకుండా ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. మిగిలిన స్టాఫ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఈ నర్సరీ అభివృద్ధి పరచాలంటే ఇంకా స్టాఫ్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్ కొబ్బరి నర్సరీ. నా పేరు సాయమ్మ అండి. ఏమేమి చేస్తారు ఇక్కడ పని? కొబ్బరి నర్సరీ మొక్క పెట్టడం, మొక్క తీయడం, రైతులు తీసుకెళ్ళడం చేస్తాను. నా పేరు పార్వతి. 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇందులో పని చేస్తాను. మరి ఏరియా దగ్గరికి వెళ్ళట్లేదు సార్. మా సార్ మంచారు. కొబ్బరి నర్సరీలో కొబ్బరికాయలు అక్కడే విత్తనం సరుకు మొక్కలు ఇవ్వటం, కలుపు తీయటం, కొబ్బరికాయలు మొయ్యటం అంతా చేస్తాం సార్ మేము. నా పేరు సుబ్బలక్ష్మి అండి. 10 సంవత్సరాలు బట్టి ఇక్కడే చేస్తున్నాను పని. కొబ్బరికాయలు ఏరుతాం, కలుపు తీస్తాం, మొక్క తయారు చేస్తాం. ఇస్తున్నారు ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి పట్టుకెళ్తున్నారండి రైతులు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం తీసుకురావడానికి అవకాశం ఉన్న విత్తనోత్పత్తి కేంద్రం ఇది. దీనికి దగ్గరలో రహదారికి ఇరువైపులా కొబ్బరి మొక్కల్ని పెంచుతూ అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్న వందలాది ప్రైవేట్ నర్సరీలు ఏటా వందలాది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అయితే అన్ని విధాల సౌకర్యాలుండి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ఇలా వెలవెలబోవడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టి తిరిగి దీన్ని ప్రగతి పదంలో నడిపించాలి. కొబ్బరి రైతులు వారు ఏ రాష్ట్రానికి చెందినవారైనప్పటికీ వారికి కావాల్సిన రకాలను అందించే స్థాయికి చేరుకోవాలి. మేలైన కొబ్బరి విత్తనాలను రూపొందించి తగిన ఆదాయం పొందేలాగా తిరిగి ఈ కేంద్రం తయారు కావాలి. తెలంగాణలో ఉన్న ఏకైక కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అవసరాలకి తగిన విధంగా ఇక్కడి నుంచే కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసేవారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఈ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో పనిచేశారు. నిత్యం 100 మంది సిబ్బందితోటి, 100 మంది వర్కర్లతోటి కలకల్లాడుతూ ఉండే ఈ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో అనేక రకాలైన కొబ్బరి రకాలను ఇక్కడ ఉత్పత్తి చేసి పొడుగు పొట్టి రకాల మధ్య సంకరీకరణం చేసి కొన్ని ప్రత్యేక రకాలను ఇక్కడ తయారు చేసి మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్లకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా, అంటే కేరళ వంటి కొబ్బరి ఎక్కువగా సాగు చేసే కేరళ రాష్ట్రం వంటి వాళ్ళు, అస్సాం వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చి కొబ్బరి విత్తనాలు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏకైక విత్తనోత్పత్తి క్షేత్రంగా తెలంగాణకు మిగిలిన ఈ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో 3 మాత్రమే సిబ్బంది ఉన్నారు. అరకొర నిధులతోటి సిబ్బంది లేముతో సతమతమవుతూ నిత్యం ఇక్కడ ఒకప్పుడు ఒక వెలిగిన ఈ నర్సరీ ప్రస్తుతం వెలవెలబోతూ ఉంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సిబ్బంది కొరతను తీర్చి నిధులు కేటాయించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన కొబ్బరి మొక్కల్ని ఇక్కడ తయారు చేసి మేలు రకమైన మొక్కల్ని తయారు చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయగలమని ఇక్కడ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో శ్రీనివాసరాజు, సాక్షి టీవీ, అశ్వారావుపేట. అరెకరా పొలంతో 4 నెలల్లో 5 లక్షల రూపాయల దాకా నికర ఆదాయం సంపాదించొచ్చా? ఆ వివరాలు చూసే ముందు సాగుబడిలో చిన్న విరామం తీసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే వాతావరణాన్ని నియంత్రిస్తూ వ్యవసాయాన్ని చేయడాన్నే గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అంటారు. వీటిని తెలుగులో హరిత గృహాలని కూడా పిలుస్తున్నారు. గ్రీన్ హౌస్ నిర్మించుకునే రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది.
అలా రాయితీ ద్వారా ఒక అరెకరాలో గ్రీన్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్న ఇద్దరు రైతులు యూరోపియన్ కుకుంబర్ పంటను సాగు చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్తదైన పంటను సాగు చేస్తున్న ఆ రైతులు ఇప్పుడు ఎంత దిగుబడి సాధించారు, మార్కెట్ ఎలా ఉంది తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు, కూరగాయల ఉత్పత్తిలో తగినంత దిగుబడి లేకపోవడం వల్ల ఎప్పుడూ మార్కెట్లో వాటి కొరత ఉంటూనే ఉంది. కొన్ని పంటలు అధికంగా మార్కెట్ను ముంచెత్తడం, మరికొన్ని దాదాపుగా అందుబాటులో లేకపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మార్కెట్లలో కొన్ని పంటలు అస్సలు కనిపించవు. కారణం ఆ ప్రాంతంలో అవి పండకపోవడమే. ఈ విషయాన్ని గ్రహించిన ఇద్దరు రైతులు చాలా తెలివిగా వ్యవహరించారు. చెన్నై మార్కెట్లో యూరోపియన్ కీర దోసకాయకు మంచి డిమాండ్ ఉందనే విషయాన్ని గ్రహించి ఆ పంటను ఇప్పుడు తమ హరిత గృహంలో సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన కృష్ణాజీ, ఇషాద్ ఖాన్ కలిసి ఒక అరెకరా పొలంలో ఈ హరిత గృహాన్ని ప్రభుత్వ రాయితీ కింద ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వీరు మొదటి పంటగా యూరోపియన్ కుంకుంబర్ అంటే యూరోపియన్ కీర దోసకాయ సాగును మొదలుపెట్టారు. దీన్ని రిజ్వానా కుంకుంబర్ అని కూడా అంటారు. ఈ పంట జీవితకాలం 4 నెలలు మాత్రమే. మహా అంటే ఓ 15 రోజులు పెరిగి 135 రోజుల దాకా ఉంటుంది. అరెకరాలో ఈ రైతులు 20 నుంచి 25 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. లోకల్గా దీనికి పెద్ద ఆదాయం రాదని వీరికి తెలుసు. అందుకే దీన్ని చెన్నై మార్కెట్కు సరఫరా చేస్తున్నారు. దీనిపైన ఇద్దరు రైతులు ఏం చెబుతున్నారంటే, హాఫ్ ఎకర్ ల్యాండ్ మొత్తం సార్ ఇది. ఇందులో మొత్తం యూరోపియన్ కుకుంబర్ 5 ప్యాకెట్లు వేసాం విత్తనం. ఇది మొత్తానికి 20 to 25 టైమ్స్ మాకు ఈల్డింగ్ వస్తుంది సార్. ఇది మా మెడ్రాస్ మార్కెట్కి పోతుంది. 34 to 38 రూపీస్ రేట్ ఇది. అంటే ఇప్పుడు అదే సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఇంతే. ఇది తర్వాత మాకు బాగా ఉంది, లాభదాయకంగా ఉంది సార్. ఇది బయట దేశంది రిజ్వాన్ అనేది ఫీడ్. ఇది తెచ్చి స్టార్టింగ్ నుంచి ఇది చేస్తూ ఉన్నాము. ఇక్కడ పర్వాలే, పంట అంతా బాగుంది. మనకు గవర్నమెంట్ అధికారుల సహాయం అంతా ఉంది, అన్నీ ఉంది. వాటర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మాకు ప్రాబ్లం ఏమంటే ఇక్కడ మనకు రవాణా సౌకర్యం సరిగా లేదు. మనం ఎత్తుకొని ఇప్పుడు మనకు లోకల్లో ఇవి అమ్మడానికి కాదు, మనం పెద్ద పెద్ద సిటీస్లోనే ఇవి తింటారు కుకుంబరు. ఇక్కడ లోకల్లో మామూలు ఇది అనేసి దీనికి మనకు గిట్టుబాటు కాదు ఇక్కడ. అందువల్ల మన రవాణా సౌకర్యంలో ఏమవుతుందంటే మన చెన్నై, బెంగళూరు పెద్ద సిటీలు, బెంగళూరు అంటే ఆ పక్క చుట్టూ కొన్ని గ్రామాల్లో ఇది వేసినారు. ఇది మనకు చెన్నై అంటేనే మనకు ఆ వాతావరణానికి ఇది చెన్నై పక్క తక్కువగా దొరుకుతుంది ఇది. అందువల్ల మనకు చెన్నై మార్కెట్ దొరికితే బాగుంటుంది. మనకు చెన్నై డైరెక్ట్ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. మనం ఇక్కడ పోయి నేను బస్సులో ఎక్కించినానంటే ఇప్పుడు తిరుపతి నుంచి నాకు మార్కెట్ టయానికి వెళ్ళదు. ఒక రోజు అంతా డిలే అవుతుంది, మరుసటి రోజు నాకు ఇదవుతుంది, సరిగా ఇది కావడంలే. ఇక్కడ నుంచి నేను లారీ పెట్టి పంపాలంటే అంత సరుకు నా దగ్గర లేదు. మనం వచ్చేది ఒక 2 రోజులు 3 రోజులు ఒక టన్ను వస్తుంది. ఇది మనకు ఇదంతా బాగుంది. మనకు సౌకర్యం, రవాణా సౌకర్యం సరిగా ఇది లేదు. వేరే పంట అంతా బ్రహ్మాండంగా ఇచ్చేస్తా ఉన్నాం. మనకు లేబర్ ఫెసిలిటీ బాగుంది, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అంతా బాగుంది. మనకు దీంట్లోనే కోల్డ్ స్టోరేజ్ ఉంది. కోల్డ్ స్టోర్లో పెట్టించి ఇచ్చేసేకి ఇది కాదు. ఇది కోల్డ్ స్టోర్లో చాలా రోజులు ఒక రోజు పెట్టచ్చు, 2 రోజులు పెట్టచ్చు కోల్డ్ స్టోర్లో. మన కోల్డ్ స్టోర్లో పెట్టే ఇది అంత ఇది కూడా కాదు. ఇది వీరు ఒక అరెకరం పొలం ద్వారా ఈ హరిత గృహంలో యూరోపియన్ కీర దోసకాయను సాగు చేస్తూ అన్ని ఖర్చులు పోను 4 నుంచి 5 లక్షల దాకా సంపాదిస్తున్నారు. అది కూడా 4 నెలల కాలంలోనే అని ఉద్యానవన శాఖ అధికారి ధనుంజయ అంటున్నారు. ప్రస్తుతం దీని ధర కిలో 40 రూపాయల దాకా పలుకుతోంది. గ్రీన్ హౌసెస్ హరిత వనాలు అంటారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 50% సబ్సిడీలో రైతులకు ఈ గ్రీన్ హౌసెస్ శాంక్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా గుడిపల్లి మండలంలో సెట్టుపల్లి గ్రామం సంబంధించిన ఈ రైతు కృష్ణాజీ పంట దీంట్లో యూరోపియన్ కుకుంబర్ రాష్ట్రంలో ఈ కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ యూరోపియన్ కుకుంబర్ పంటను సాగు చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఇదేమంటే యూరోపియన్ కుకుంబర్ 4 నెలల పంట కాలపరిమితి, 120 రోజుల కాలపరిమితి. ఈ కాలపరిమితులు ఏంటంటే ఇది విత్తనాలు కాస్ట్ 30 నుంచి 35 వేల రూపాయల దాకా ఉంటుంది. తర్వాత ఈ పంట దిగుబడి దాదాపు 20 నుంచి 25 టన్నుల దాకా, హాఫ్ ఎకర్ విత్తనం 2000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో 20 నుంచి 25 టన్నుల దాకా దిగుబడి వస్తుంది.
దీని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ దీనికి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విత్తనంకు 30,000 రూపాయలు, పశువుల ఎరువు వచ్చి దాదాపు 30 నుంచి 40,000 రూపాయలు, తర్వాత ఇంటర్ కల్టివేషన్ సంబంధించి, తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా సెలవు ఖర్చు ఉంటుంది. తర్వాత దీని దిగుబడి బయట చూస్తే 20 నుంచి 25 టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. 1 టన్ను కాస్ట్, 1 కిలో కాస్ట్ ప్రజెంట్ మార్కెట్ రేటు ఈ రైతు వద్ద మెడ్రాస్ మార్కెట్లో 30 నుంచి 35 రూపాయలు తీసుకుపోతున్నారు. ఈ విధంగా లెక్కేస్తే 20 నుంచి 25 టన్నులకు దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. ఈ ఖర్చు పోను నికర ఆదాయము 4 నుంచి 4.5 లక్షల రూపాయల దాకా 4 నెలల కాల పరిమితిలో ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అధునాతనంగా పంట సాగు చేసి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి పొందేదానికి, ఎక్కువ పంట లాభం చేకూర్చడానికి కోసము నూతన పద్ధతులు అవలంబించవలసిందిగా వ్యవసాయ శాఖ వారు తెలియజేశారు. యూరోపియన్ కీరదోసకాయను విదేశాలకు, ముఖ్యంగా అరబ్ దేశాలకు ఎగుమతి చేయవచ్చునని ఈ రైతులు చెబుతున్నారు. అయితే వీరు అరెకరాలో 25 టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. కాబట్టి ఓ 10-20 మంది రైతులు కలిసి పంట పండిస్తే ఎగుమతి చేయొచ్చు. ఇది ఫస్ట్ క్వాలిటీ గురు, ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది నెంబర్ 1. ఇది దీంట్లో తీసిండేది 2వ క్వాలిటీ, ఇది 3rd క్వాలిటీ. ఇది బాగానే ఉంటుంది, బాగానే కాదు, ఇది లోకల్లో పంపించేస్తాను. ఇది మళ్ళా ఈ ఫస్ట్ క్వాలిటీ ఏం చేస్తామంటే బాక్సుల్లో ప్యాక్ చేసి నీట్గా, ఇది కాకుండా బాక్సుల్లో ప్యాక్ చేసి టేప్ అంతా కొట్టి దానికి కొంచెం కూడా ఇది కాకుండా బాక్స్లో చేసి బయట పంపిస్తాం. వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తే విదేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేయడానికి అవకాశం ఉందని రైతు ఇషాద్ ఖాన్ వివరిస్తున్నారు. ఇలాంటి డిమాండ్ ఉన్న పంటల విషయంలో తగిన ప్రచారం, అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనని వీరంటున్నారు. విదేశాల్లో ఎక్స్పోర్ట్ అంటే ఇంకా ఎక్కువగా కావాలా మనకు. ఇట్లా రైతులు 10 మంది వేసినారంటే మనం విదేశాల వరకు పంపించే మనకు ఇదైతుంది. మనకు మెడ్రాస్, చెన్నై దగ్గరగా ఉండేదాని వల్ల మనకు ఎయిర్పోర్ట్లో ఇది విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది దీనికి. మన అరబ్ కంట్రీస్లో కానీ మనకు దీంట్లో ఎక్కువగా అరబ్ కంట్రీస్లో ఇది ఎక్కువగా తింటారు. ఇది మంచి క్వాలిటీ. ఇది మన సమ్మర్ సీజన్లో అక్కడ వాళ్లకు ఎక్కువగా ఇది ఉంటుంది అనేసి వాళ్ళకు అక్కడ ఎండలు, ఇక్కడ మనకు సమ్మర్ వచ్చినప్పుడు ఈ క్వాలిటీ వచ్చినప్పుడు అక్కడ మంచి రేటుకు అమ్ముతుంది, మనకు మంచి గిట్టుబాటు అవుతుంది. మన రైతులంతా బాగా దీంట్లో ఒక 10 మంది వేసినామంటే ఇంకా బాగా అవుతుంది. అక్కడ వచ్చేసి ఎక్కువ అంటే కూడా 100 రూపాయలు మన దీని ప్రకారం అక్కడుండే బయట దీనిపైన. చెన్నైలో 40 రూపాయలు అంటే అక్కడ 100 రూపాయల పైన పోతుంది కిలో బయట దేశాల్లో. చెన్నైలో ఇప్పుడు 30 క్వాలిటీ 30 నుంచి 40 వరకు పోతుంది. లోకల్లో లేదు, లోకల్లో మార్కెట్లే కిలో 5 రూపాయలు 6 రూపాయలు అడిగేవాడు కూడా లేదు. హరిత గృహాల ద్వారా సంవత్సరం అంతా పంటలు పండించవచ్చు. పెట్టుబడులు లక్షల రూపాయల్లోనే ఉంటున్నాయి. ఆదాయాలు కూడా బాగానే ఉంటున్నాయి. వాతావరణాన్ని నిరంతరం కంట్రోల్ చేస్తూ పండిస్తున్నారు కాబట్టి దిగుబడులు కూడా స్థిరంగానే ఉంటున్నాయి. సాగునీటిని కూడా పొదుపుగా వాడుకోవడం ఇక్కడ మరింత సులువు. అంతేకాదు పొలం కూడా పెద్దగా అవసరం లేదు. కేవలం అరెకరంతోనే మంచి ఆదాయాలు పొందడానికి అవకాశం ఉండే విధానం ఇది. ఈ విధానం ద్వారా డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేస్తున్న రైతులు చక్కటి ఆదాయాలు పొందుతున్నారనడానికి ఈ యూరోపియన్ కీరదోస సాగే నిదర్శనం. సంజీవ్ రెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు.